మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 2034-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది. సో అది ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకుని ఎస్టిమేషన్స్. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24, 24-25 లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్ గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాల్కులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం.